నోరిప్పితే అబద్ధం. ఏమండి, మీకేమైనా జ్ఞాపకం వస్తుందా? నోరిప్పితే అబద్ధం. నోరిప్పితే అబద్ధం. అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పాడు బైబిల్లో? నరకం, నిత్యాగ్ని దండన. ఇటు అబద్ధానికినండి. ప్రకటన 21:8 వచ్చును. ఇటు అబద్ధానికి నరకమే. మనం అబద్ధం ఆడడంలో స్పెషలిస్టులు. మనం ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడతాం. ఏమండి, అది మంచిదా అండి? భర్తతో అబద్ధం, భార్యతో అబద్ధం, పిల్లలతో అబద్ధం, పిల్లల తల్లిదండ్రులతో అబద్ధం, స్నేహితులతో అబద్ధం, సోదరీమణులతో అబద్ధం, సోదరులతో అబద్ధం. అబద్ధం అబద్ధం అబద్ధం. మాట మార్చటం అంటేనే భయంకరం దేవుని దృష్టిలో.